కుబేరా టైటిల్ని కాపీ చేయడం జరిగింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్నటువంటి నాగార్జున హీరోగా అలాగే రష్మిక మందాన హీరోయిన్గా వస్తున్నటువంటి కుబేరా సినిమా ఇదంతా కూడా పూర్తిగా ఈ టైటిల్ని వాళ్ళు కాపీ చేశారు. వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి, మాకు నష్టపరిహారం కూడా కల్పించాలంటూ ఒక పక్కన లీగల్ సెల్ కావచ్చు, ఈ కుబేరా సినిమా అసలు సంబంధించినటువంటి ఒరిజినల్ టైటిల్ పెట్టుకున్నటువంటి నిర్మాతలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అసలు వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, దీనిపైన వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కుబేరా టైటిల్కి సంబంధించిన లీగల్ సెల్ అడ్వకేట్ అయినటువంటి రాజేష్ గారితో మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటిదన్న అసలు ఈ కుబేరా సినిమా ఏంటి, అసలు ఎవరు మళ్ళీ మీ సంబంధించిన టైటిల్ని కాపీ చేయడం జరిగింది, మీరు ఏమి డిమాండ్ చేస్తూ ఉన్నారు? నవంబర్ 29, 2023 కుబేరా టైటిల్ని త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ రిప్రజెంటెడ్ బై నరేందర్ అండ్ అదర్ కో ప్రొడ్యూసర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్. కానీ 2024 ఏప్రిల్లో శేఖర్ కమ్ములాస్ కుబేరా అని ఇంకొక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారనే ఫస్ట్ క్వశ్చన్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. మేము ఆల్రెడీ 90% మూవీని కంప్లీట్ చేసినాం. ఇప్పుడు వాళ్ళు ఒక 200, 100, 300 ప్లస్ మీడియా కథనాల ప్రకారం కొన్ని 100 కోట్ల బడ్జెట్ తీసుకొని ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు మేము పెట్టిన 2 నుంచి 3 కోట్ల అదేంటి నష్టపరిహారం వాళ్ళు చెల్లిస్తారా? పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేసి మాకు లేకపోతే శేఖర్ కమ్ములాస్ కుబేరాలో మా టీంకి వాటా ఇవ్వండి, మా క్లయింట్స్కి వాటా ఇవ్వండి, అదొకటి. మూడోది మీ టైటిల్ చేంజ్ చేసుకోండి. ఈ కుబేరా అనేది తోకగా యాడ్ చేసింది కదా, ప్రిఫిక్స్ సఫిక్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ మన తొలి వెలుగు ఉంది, దాని ముందర రాజేష్ మన తొలి వెలుగు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో ఏ విధంగా కాపీరైట్స్ ట్రేడ్ మార్క్ ఏ విధంగా దెబ్బతింటుందో దానికన్నా మీ మనసాక్షి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ యొక్క మనసాక్షి దెబ్బతింటుంది. కాబట్టి దిల్ రాజు గారిని, రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా డెఫినెట్గా ఇలాంటి ఇష్యూస్, నాట్ ఓన్లీ దిస్ కుబేరా ఇష్యూ, డెఫినెట్గా గ్రామాల్లో హిడెన్ టాలెంట్ని ఇట్లా కాపీ కొట్టి దానికి ఏదో ప్రిఫిక్స్లు తోకలు యాడ్ చేసి బతుకు తెరువు సాగిస్తున్నారు. కాబట్టి మేము 4వ ఆప్షన్ ఇస్తున్నాం శేఖర్ కమ్ముల గారికి. శేఖర్ కమ్ములాస్ మీరు బతకండి, చలనచిత్రపరంగా మీరే వెళ్ళండి, మేము భిక్ష పెడతాం, మా టీం భిక్ష పెడుతుంది డెఫినెట్గా. అప్పుడు మీరు శేఖర్ కమ్ములాస్ పెద్దగా చేసుకోండి, కుబేరాన్ని కూడా ఈక్వల్గా లైన్ ఫాంట్ సైజు పెట్టుకొని అని 4వ యొక్క మా డిమాండ్. అంటే గతంలో కూడా చూడడం జరిగింది, కొన్ని పాటలలో సాంగ్స్ కూడా ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సాంగ్స్ని ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సినిమాలలో పెట్టడం, దాని తర్వాత ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం, కేవలం ఇటువంటి డ్రామాలు చాలా అవుతూ ఉన్నాయి. సో మీరు కూడా ఇట్లాంటి వాటికి అంటే వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీరు ఆడుతున్నటువంటి ఓన్లీ నష్టపరిహారం కోసమేనా? 4 డిమాండ్లు ఇచ్చినాం. ఇప్పుడు నష్టపరిహారం ఒక డిమాండ్ కాదు, మేము 4 డిమాండ్లు ఇందాక మీడియా ద్వారా ఇచ్చినాం. 4గిట్లో ఏదైనా చేసుకో. నష్టపరిహారం అయితే ఎకనామికల్గా మళ్ళీ ఇప్పుడు ఆర్థికంగా ఆయన బెనిఫిట్ కావాలి కదా, అది ఇట్స్ నాట్ ఎ బ్లాక్మెయిల్, ఇట్స్ ఎ డిమాండ్. బ్లాక్మెయిల్ వేరు, డిమాండ్ వేరు. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలుతున్న ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని అన్నిటికీ ఒక సొల్యూషన్ ద్వారా రావాలని ఒక బిగ్ సొల్యూషన్తో రావాలని మా యొక్క ప్రధాన డిమాండ్. మీ కంటెంట్ కాదు, మీ సినిమాలో వాడినటువంటి డైలాగులు కావు, కేవలం దాంట్లో ఉన్నటువంటి ఒక టైటిల్ పరంగా మీకు వచ్చేటువంటి భారీ నష్టం ఏముంటుంది? అవునండి, ఇప్పుడు అదే అవునండి నేను అంటున్నా. మన తొలి వెలుగు దాని కింద పెట్టేసే ఛానల్. ఇప్పుడు మీ ఛానల్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న ఒక అబ్జెక్షన్ సిస్టమ్ అనేది వేరే దగ్గర ఉంది. ఛానల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక అబ్జెక్షన్ సిస్టమ్, మళ్ళీ దీనికి ఎందుకు అబ్జెక్షన్ సిస్టమ్ ఓపెన్గా మీరు ఛాలెంజ్ చేయలేదు అనేది ఒక క్వశ్చన్ మార్కే కదా. అదే అంటున్నా, కాపీరైట్ ట్రేడ్ మార్క్ యాక్ట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ కాకుండా మీ మానవత దృక్పథం హ్యూమానిటేరియన్ గ్రౌండ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఒక అబ్జెక్షన్ సిస్టమ్ అనేది దీంట్లో లేదు, చలనచిత్ర పరిశ్రమ లేదు. దాన్ని మేము ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఆర్థికంగా అదేంటిది మీరు నష్టపరిహారం చెల్లిస్తారా, మీ టైటిల్ చేంజ్ చేసుకుంటారా, ఆప్షన్స్ మీవి. కానీ ప్రభుత్వం ఒక ఇట్లాంటి పాలసీస్తో రావాలి. రేపొద్దున ఇట్లాంటి పంచాయతీలు జరగకుండా చూడాలనేది ఒక పెద్ద డిమాండ్. యాక్చువల్లీ మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎప్పుడు, ఏ ఇయర్లో? 2023 నవంబర్ 29. అంటే దాదాపుగా ఇప్పుడు సంవత్సరం అయిపోతూ ఉన్నది. మరి అప్పటి నుండి ఎందుకు మీరు అబ్జెక్షన్ చేయలేదు? ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ రచ్చక ఇక్కడ ఏంటిది అసలు? ఆల్రెడీ 2024లో OS 146 మేము వేసినాం. ఆల్రెడీ OS 146 సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు మూవీ డేట్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తెలుగు ప్రజలకు తెలియాలని మేము ముందుకు వచ్చినాం. అది ఒక పేరు మాత్రం పెట్టుకోవడం తప్పు, పేరు మాత్రం చేంజ్ చేసుకుని మీకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. మీరు పేరు చేంజ్ చేసుకొని ఆడ ఏమైనా సంసారం చేసుకొని మాకు సంబంధం లేదు. ఒకవేళ కనుక ఆ క్యారెక్టర్లో మిగతా ఉన్నటువంటి సినిమాలలో క్యారెక్టర్లో మీరు ఉన్నటువంటి ఈ క్యారెక్టర్ పేరుని తీసుకొని దాంట్లో వాడుకున్నట్టు ఇది ఉంటే కూడా తప్పేనట్లా? డెఫినెట్గా అండి. ఇప్పుడు టైటిల్ నేను అదే అంటున్నా, ఒక చలనచిత్రం నిర్మించాలంటే దానికి 360 degrees అన్నీ కలిసి ఉండాలి. టైటిల్, కంటెంట్, స్టోరీ, హీరో, హీరోయిన్ అవన్నీ ఉంటాయి. దాంట్లో మేము ఒక్కటి టైటిల్కి మాత్రమే అబ్జెక్షన్ చేస్తున్నాం. కంటెంట్కి వీ డోంట్
అబ్జెక్ట్ ఇట్ ఓన్లీ టైటిల్. శేఖర్ కమ్ముల అని చెప్పేసి ఉంది కదా, మీకు ఎందుకు అబ్జెక్షన్ ఎందుకు ఇంకా? మళ్ళీ శేఖర్ కమల పెద్దగా రాసుకోమలా, చిన్నగా ఎందుకు రాసుకుంటావు? శేఖర్ కమల అందరు కనిపించేటట్టు పెద్దగా రాసుకో. ద కుబేరా కూడా అదే సైజ్ రాసుకో. ఫోర్త్ ఆప్షన్ మేము అదే ఇచ్చినాం కదా. యూ హ్యావ్ టు చూస్ దట్ ఫోర్త్ ఆప్షన్. అంటే బావర్చి, గ్రీన్ బావర్చి, సో ఇటువంటి కూడా చాలా ఉన్నాయి కదా, దీనిపైన ఎందుకు మీరు? అందుకే అంటున్నా, ప్రభుత్వం ఒక పాలసీతో ముందుకు రావాలి. ఇట్లాంటి పంచాయతీలు రేపొద్దున రావద్దు. గ్రీన్ బావాచి, వైట్ బావాచి, ఎల్లో బావాచి ఇట్లా కాకుండా మొత్తం ఒకటే ఎల్లో బావాచి అని సేమ్ కంటెంట్ పెట్టండి, ప్రాబ్లం లేదు. అక్కడే అదే అంటున్నా, అది ప్రజలను చీట్ చేసినట్టు అవుతుంది అక్కడ యాక్చువల్లీ ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీరు వెళ్ళండి. ఇప్పుడు బావాచోడు ఏం చేసిండు, ఒక నోటీస్ పెట్టిండు, ఇదే ఫస్ట్ బావాచి, ఒరిజినల్ బావాచి, మీరు ఏ బావాచిని నమ్మకండి అని. అర్థమవుతుంది అంటే దట్ ఈస్ చీటింగ్ కదా. ఇప్పుడు మామూలుగా ఎల్లో బావాచి, ఇప్పుడు ఆ బావాచి అనుకొని పోతాడు, కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బిర్యానీ వేరు, వేరే ఇంకొకటి బిర్యానీ వేరు కదా. నేను అదే అంటున్నా, ప్రభుత్వం ఒక పాలసీని నిర్మాణం చేస్తే ఇట్లాంటి పంచాయతీలు రావాలని నా యొక్క ఒపీనియన్. ఇప్పుడు మీ పేరు ఉంది, మీరు అడ్వకేట్గా రాజేష్ గారు. సో అంటే మీకు ఆధార్ కార్డులో మీకు ఉన్నటువంటి పాస్పోర్ట్లో సైతం కూడా మీకు రాజేష్ అని ఉంటుంది. అంటే ఒక రాజేష్ అన్నటువంటి పేరు మీకు ఆల్రెడీ పాస్పోర్ట్లో ఉంది, మీకు ఆధార్ కార్డులో ఉంటే, అంటే ఇంకో రాజేష్ అన్నటువంటి పేరు ఇంకెవరు పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చండి, బట్ వాళ్ళు ఒక ఎవరిని కొట్టిండు వైడబెట్టినంత డిఫరెన్స్ ఉంటుంది కదా యాక్చువల్గా. అర్థమవుతుందా? నేను అదే అంటున్నా, పెట్టుకోండి. బట్ అదే అంటున్నా, కరణం రాజేష్ కుమార్ అనే సేమ్ ఫాంట్ సేమ్ సైజ్ ఉంటుంది, నువ్వు అదే పెట్టుకో. మరి ఆధార్ కార్డులో అయితే రాజేష్ పెద్దగా, కుమార్ అని పెద్దగా కాదు కదా. సో ఇందాక లీగల్ అడ్వైజర్ రాజేష్ గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళంతా కూడా కుబేరా అన్నటువంటి సినిమాను కాపీ కొట్టి ఆ సంబంధించినటువంటి టైటిల్ని కాపీ చేసి పెద్ద హీరోలతో సినిమా తీస్తూ ఉన్నారు. సో మా క్లయింట్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ కుబేర సినిమాని ఇప్పటికే 90% పూర్తి చేయడం జరిగింది. రిలీజ్కి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ సినిమా పైన భారీగా ఇప్పటికే నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. సో సినిమాను నిర్మించినటువంటి ప్రొడ్యూసర్ అయినటువంటి నరేంద్ర గారు మనతో ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం అంటే ఏంటన్నా, మీకు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటిది? సో ఈ సంబంధించినటువంటి టైటిల్ని మీకు ఇచ్చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే కాపీ చేసేది కాబట్టి నష్టపరిహారం మీరు పైసలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారా? అసలు మీది ఏంటి ప్రధానంగా డిమాండ్ ఏంటి? సార్ ప్రధాన డిమాండ్ ఏంటంటే, నేను ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీశాను సార్, నాకు తగిన న్యాయం జరగాలి. ఏంటి అంటే టైటిల్ని ఎప్పుడైతే వీళ్ళు కాపీ చేశారో తగిన నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే నా టైటిల్ అని నాకు ఇవ్వాలి. ఎందుకంటే నేను కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి దగ్గరలో ఉన్నాను. ఎంతో కష్టపడి నేను ఈ సినిమా తీశాను. ఈ సినిమా రిలీజ్ కాకపోతే దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. రిలీజ్ కాకపోతే నేను నష్టపోయినందుకు నాతో పాటు నా కో ప్రొడ్యూసర్లు నా ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వస్తాయి కదా సార్. కుబేర టైటిల్ మాత్రమే కాపీ చేసాను, మీ దాంట్లో కంటెంట్ కాపీ చేయలేదు కదా, మీకు వచ్చేటువంటి నష్టం ఏమున్నది సార్? నష్టం అంటే ఈ కుబేరా అనే నేమ్తో ఉంటే ఒక సాంగ్ అనేది మేము ఆల్రెడీ షూట్ చేయడం జరిగింది సార్. మేజర్ రోల్ ఏంటంటే ఆ సాంగే అనమాట. ఇప్పటి వరకు ఈ టైటిల్ వివాదం వల్ల నేను మన అవుట్లుక్ అనేది రిలీజ్ చేయలేదు. ఈ టైటిలే లేకపోతే ఆ సాంగ్ షూటింగ్ మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా సార్, అవునా కదా? దానికోసమని నా ప్రధాన డిమాండ్ ఏంటంటే, మేము ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాం, ఈ నష్టపరిహారం అయితే చెల్లించాల్సిందే కదా. మా టైటిల్ కాపీ చేసినప్పుడు మీరిచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే కదా మేము అనేది ఆల్ లాంగ్వేజెస్లో రైట్స్ తీసుకున్నాము. అంటే మిమ్మల్ని ఎక్కడ బ్రేక్ చేసి మేము మిస్యూజ్ చేయలేదు కదా. ఏదైతే తెలుగు చలనచిత్ర మండలి ఏదైతే నియమాలు పెట్టిందో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారమే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము టైటిల్. అప్పుడు ఎవరికి కేటాయించింది, ఆఫ్టర్ 3 months తర్వాత ఎలా కేటాయించారు? వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, వాళ్ళు కూడా శేఖర్ కమ్ముల కుబేరా అని చెప్పేసి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా. దాంట్లో మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏమున్నది? అక్కడ పైన ఇంకో సబ్ టైటిల్ కనబడుతుంది కదా సార్. సబ్ టైటిల్ అనేది చూడండి సార్, శేఖర్ కమల అంతకుముందు తీసిన సినిమాలో కూడా చూడండి సార్, ఆ టైటిల్ ఉంటుంది శేఖర్ కమల అని ఉంటుంది. అది టైటిల్గా ఎలా పరిగణిస్తారు సార్? అలాంటప్పుడు నేను శేఖర్ కమల అనే టైటిల్, నువ్వు శేఖర్ కమల అనే పదాన్ని కూడా పెద్దగా వేయండి. శేఖర్ కమల చిన్నగా ఉంటుంది, కుబేరా అనేది పెద్దగా ఉంటుంది. ఎంతవరకు కరెక్ట్ సార్? అంతకుముందు కూడా ఇతను ఒక సాంగ్లో కూడా, మీకు తెలిసిన విషయమే అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా తెలుసు, ప్రింట్ మీడియాకి తెలుసు, అంతకుముందు కూడా ఒక సాంగ్ను కూడా ఈయన కాపీ కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అంటే చిన్న సినిమా అంటే హేళన సార్. అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, కొత్త వాళ్ళు సినిమా తీయొద్దు, కొత్త వాళ్ళు హీరోలు హీరోయిన్లు రావద్దు, నేమ్ ఉన్న వాళ్ళకు కేటాయించడము, నేమ్ లేని వాళ్ళకు కేటాయించనడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది పెద్ద హీరోలతో పెద్ద ప్రొడ్యూసర్స్ తోటి సినిమా తీయడం వల్ల మీరు ఈరోజు ఈ విధమైనటువంటి బయటికి రావడం జరుగుతుంది. సో ఈ కుబేరా అన్నటువంటి సినిమాను మీకంటే తక్కువ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కుబేరా అన్నటువంటి పేరు పెట్టుకొని విలేజ్ షోస్ లేకపోతే మిగతా సినిమాలు గ్రామీణ షోలు కనుక పెట్టినట్టయితే మీరు బయటకు వచ్చేటువంటి వాళ్ళు కాదు. కానీ దీంట్లో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయింది కాబట్టి మీరు ఈరోజు బయటకు వచ్చి మీరు పేరు రావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారన్నటువంటి ఆరోపణ కూడా బలంగా వినబడుతుంది సార్. యాక్చువల్లీ ఈ రోజు పెట్టింది కాదు సార్, ఇది నేను 2024 ఇది ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది, శివరాత్రి రోజు రిలీజ్ అయింది సార్, 8వ తారీఖు.
ఆ నెక్స్ట్ డే రోజే నేను కంప్లైంట్ చేయడం జరిగింది. 11 మంత్స్ నుంచి నేను పోరాడుతూనే ఉంటున్నారా, ఇప్పుడేదో రిలీజ్ అవుతుంది అని చెప్పేసి రాలేదు. 11 మంత్స్ నుంచి న్యాయ పోరాటం జరుగుతూనే ఉన్నది. నేను పెద్దలకి చెప్పడం కూడా జరిగింది తెలుగు మండలిలో. కానీ ఎవరూ నా బాధను పట్టించుకోకపోయేసరికి ఆ బాధ తీవ్రత పెరిగింది. ఇప్పుడు సరైన న్యాయం చేయకుండా మీరు ఎలా రిలీజ్ చేస్తారు అనేదే నా క్వశ్చన్ సార్. సార్ నేను చలనచిత్ర మండలిలో ఎవరిని కలవాలో అందరికీ నేను కంప్లైంట్ పెట్టాను. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. లీగల్గా వాళ్ళకు స్పందన రాక లీగల్గా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఏం స్పందించట్లేరు. దానికోసమని నేను దిల్ రాజు గారిని ఏమైనా కలవడం జరిగిందా? దిల్ రాజు వారిని కలవడానికి ప్రయత్నం చేసిన టైం కూడా ఇవ్వలేదు సార్. అంటే యాక్చువల్లీ కంటెంట్ అనేది వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పే ప్రయత్నాలే చేయనియట్లేరు సార్. ఇలాంటి మస్తు వస్తూనే ఉంటాయి అనే ధోరణిలో ఉన్నారు సార్. నేను గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చాను సార్. నేనేదో కోట్ల రూపాయలు ఉన్నోనే కాదు. సినిమా అంటే ఒక క్రేజ్ తీయాలనే ఒక మంచి సబ్జెక్టు మార్కెట్లో మంచిగా పోర్ట్రేట్ అవుతుంది మనం అనుకున్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చే సినిమా చేశాను సార్ నేను కూడా. కాకపోతే ఏంటంటే నేను వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే వెళ్ళానే తప్ప కానీ ఎక్కడ కూడా నేను మిస్యూజ్ చేయలేదు. వాళ్ళు నా టైటిల్ని మిస్యూజ్ చేసి నన్ను ఈ రకంగా శోభకు గురి చేస్తున్నారు. నేను ఖర్చు పెట్టాను, రూపాయి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టాను. నాతో పాటుగా నా కో ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కాకుండా చేస్తాను అనే వరకల్లా నా తీవ్రత కొంచెం ఎక్కువ అయిపోయింది సార్. ఇప్పుడు నేను వాళ్ళని డిమాండ్ చేసేది ఏంటి సార్, నా టైటిల్ నాకు ఇవ్వమని చెప్పాను. వాళ్ళు కూర్చొని మీతో పాటు కూర్చోబెట్టి మాట్లాడి కాంప్రమైజ్ చేస్తే మీరు ఓకేనా సార్? కూర్చోవడానికి మాట్లాడతారు సార్. నన్ను లీగల్ అడ్వైజర్ ఉన్నారు కదా, దాంతో కూర్చొని మాట్లాడతాము. నేను ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళని దుర్భాషలు ఆడింది లేదు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనది ఉన్నది తప్ప కానీ మీ సంగతి ఏందో చూస్తాము అన్నప్పుడు మనము బయటికి రావడం జరిగింది తప్ప కానీ మామూలుగా అయితే ఎప్పుడు బయటికి వచ్చి ఆర్గ్యుమెంట్ చేయలేదు కదా సార్. మేము న్యాయంగా ఈ టైటిల్ పెట్టుకొని సినిమా తీయడం జరిగింది. సో మీకు సంబంధించినటువంటి డబ్బులు ఇస్తే మీరు ఊరుకోవడానికైనా కానీ మీరు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు మొండి పట్టుగా నేను నా సినిమాని నేను రిలీజ్ చేసుకుంటాను, అసలు ఈ పేరు మీద అసలు సినిమాని రిలీజ్ కావద్దు అన్నటువంటి మొండి పట్టుదలతో ఏమైనా ఉన్నారా సార్? ఇప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడితే దానికి ఒక పరిష్కారం వస్తుంది సార్. ఎందుకు అంటే ఇప్పుడు నేను కూడా ఏంటి అంటే దీని మీద ఎంతో ఖర్చు పెట్టి ఉన్నాను. నాకు తగిన న్యాయం జరగాలి కదా సార్. అది ఇప్పుడు నేను ఆ సినిమా ఆపేసుకున్నాను అనుకోండి, నేను లాస్ అయినట్టే కదా సార్. నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చినట్టే కదా. అందుకోసం మా ప్రధాన డిమాండ్ నా టైటిల్ నాకు ఇవ్వండి. లేదంటే మీరైతే నా టైటిల్ మీద సినిమా తీస్తుర్రో దాని మీద నాకు షేర్ ఇవ్వండి. తప్పేం లేదు కదా సార్, న్యాయమైన డిమాండే కదా.